కరెంట్ వస్తుందని 2 సార్లు పెట్టినాం, 2 సార్లు రాలేదు. గ్యాస్ పైసలు పడతాయి, ఏం లాభము? పింఛన్ లేదు, ఫ్రీ బస్ పెట్టిండు. ఎందుకు, దేని గురించి పెట్టిండు? అది కూడా తీసేమాను. ఎందుకు ఎక్కుతలేమో? పైసలు ఉన్నప్పుడు నిమ్మలం ఉంది, పైసలు లేనప్పుడు కొట్లాటలు ఎక్కువైతున్నాయి. జాగలేక మనిషికి బస్సులు ఆపట్లేదు, ఆపుతలేరు. ఇక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ పోయి ఆపుతున్నాడు. ఏది లేదు నాన్న, ఏం లేదు నాన్న. ఇది చేసుకొని పట్టుకోవాలి, నేను ఇండియాలో పని చేసుకొని బతుకుతా, ఈ పువ్వులు అమ్ముతా. నేను ఉన్న మాట చేస్తున్నా, మబ్బులు 5 గంటలకు పోయి వాకిలు ఊడ్చేసి వస్తాను. నేను 58 ఉంటా. చేయాలి, తప్పదు. ఎవడో ఏ మినిస్టర్ చేస్తాడు, ఏ మార్కో చేస్తాడు చెప్పు. ఇక మాకు వస్తాయి మాటలు మంచిగా. ఏ కూడా ఏం చేస్తాడు అడగండి. మరి మీరే ఏం చేస్తుండు, ఏం చేస్తుండు, ఏం చేస్తుండు చెప్పరా? అది ఏం చేస్తుండ్రు అని చెప్పాలా మీకు? నన్ను తీసుకపో, మీ దానికి నేను మాట్లాడతాను. నేను దాన్ని తీసుకపో, నేను మాట్లాడతా. ఏం చేస్తుండ్రు అడుగుతా. ఎప్పుడు పిల్ల మెంటల్ ఉంది ఇంట్లో, ఒక పిల్ల మెంటల్ ఉంది. ఆ పిల్లకు కూడా పింఛన్ లేదు, నాకు కూడా లేదు. అది ఏది చేస్తలేడు. అందుకనే నేను నోరు మూసుకొని ఏది పట్టించుకోవట్లేదు. నేను కాలైతే నాది బొక్క అరిగింది, చేసుకొని బతుకుతేనే కూలి, లేకుంటే నాది అట్లుంది. కిరాయి కొంప. మొన్న నేను రేవంత్ రెడ్డి అన్నారు కదా, అన్ని వేస్ట్ అమ్మ. మీరేమన్నా అనుకో, నన్ను మొన్న పోసినా పర్వాలేదు చెప్తున్నా కదా. ఆయన ఉన్నట్టు మాకు ఏదో అదో ఇదో వచ్చింది, కానీ ఆడున్నప్పటి ఆడొచ్చి నుంచి మాకేది లేదు. సాయంత్రం టాచరా పోలీసులు ఏది పడుతుంది, బండ్లు వేసుకోతారు. ఏడ బతకలే పేదవాళ్ళు, బిజినెస్ ఎట్లా బతకలే. నేను బస్ ఎక్కంగా క్రాస్ కూడా అయిపోయింది, చేయి కింద పడి 2 రోజులు అమ్మ కట్టుకొని ఉండి ఏం చేస్తాం. మళ్ళా బస్ వాళ్ళని కూడా తిట్టినా నేను ఒకసారి. పనిచేస్తా, 6 వాకిళ్ళు చేస్తాను, 6 వాకిళ్ళు ఊడుస్తాను. మళ్ళీ సాయంత్రం కానీ చపాతీ చేసుకుంటాను, ఈ పువ్వులు అమ్ముతాను. నాకు పిల్ల మెంటల్ పిల్ల ఉంది, నాకు ఇట్లుంది పొజిషన్. వాడైతే ఏం చెయ్యాడు, వేస్ట్. వాడి మీద ఆశ లేదు. అప్పుడు పర్వాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అంతో మంచిగా ఉండే. ఇప్పుడైతే మరి ఘోరం. చేసుకుంటేనే బతుకు, లేకుంటే నూనె ప్యాకెట్లు ఎంత రేట్లు ఉన్నాయి మాకు తెలుసు. తెలుసా, రాత్రి తెచ్చిన నూనె అప్పటికప్పుడే బియ్యం, రేషన్ బియ్యం ఫస్ట్ వరకు వస్తాయి అనుకో, 1700 బస్తా తెలుసా. ఇప్పుడు అంత పొజిషన్ ఉంది. నేను ఉన్న మాట చేతులు పెట్టా, నేను అరుస్తలేను. నేను ఉన్న మాట చెప్తున్నా, ఆ పొజిషన్ ఉన్నదే. నేను ఆ పొజిషన్ చెప్తున్నా, నాది ఈ పొజిషన్ ఉంది, నేను ఇట్లా చేసుకుంటున్నా. మా మీద అయితే మాకు ఆశ లేదు, రేవంత్ రెడ్డి మీద ఆశ లేదు. అది ఆశ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. సాయమ్మ, నేను అక్కడ కర్మగట్టు మహబూబ్నగర్. ఏమయ్యా ఈ గిట్లే నడుస్తాం, మేము కష్టం చేసుకుంటానే వస్తుంది. మాకు కష్టం చేయండి, మాకేం రాదు. వస్తలేదు, ఏది వస్తలేవు, అంతే. వస్తలేవు, వస్తాయి అన్నా కానీ వస్తలేవు. ఇన్ని చిటాకు పెట్టాలి, 20 రూపాయల పావులు ఇస్తారు. మీరేమో ఇట్లా అమ్ముతారు 20 రూపాయల చిటాకు కానీ మమ్మల్ని తిడుతురు. ఇవ్వకపోతే బలవంతంగా తీసుకొని పోతారు 10 రూపాయలు కానీ. ఇక్కడ ఖాళీగా బజార్లో అమ్ముతా నేను పూలు. ఆడ ఎప్పుడైనా నడుస్తలేదు మేడం. ఆడ ఎక్కువ ఆంధ్రలో అమ్ముతారు. వాళ్ళు ఏమంటే మబ్బులు వస్తారు, తక్కువ రేటు తీసుకుంటారు. 10 రూపాయలకు వస్తారు. మేము ఇప్పుడు వచ్చి తీసుకుపోయేసరికి రేటు ఎక్కువ పడతాయి. మా తెచ్చిన రేటుకి అమ్ముతాం అన్నా కూడా వాళ్ళు వినరు అసలు. ఇస్తావా ఇవ్వవా, నువ్వు జబర్దస్త్గా అమ్ముతావా, అది ఇదని గొడవ చేసి 10 రూపాయలకే పట్టుకొని పోతారు వాళ్ళు. రేట్లు 200 కిలో 300 కిలో ఉన్నాయి. గులాబీ చామంతి కలిపి నెలకి 2500 వస్తున్నాయా? వస్తలేవు మేడం, వస్తలేవు మేడం. గ్యాస్ బూటి, కరెంటు, బస్ ఫ్రీ ఇచ్చిర్రు. ఇప్పుడు మహిళా సంఘం పైసలు అంటే అవి ఫ్రీగా ఏమి ఇస్తారు, నెలకు కట్టాలి మేము. అవి మహిళా సంఘం అన్ని ఫ్రీ అన్నారు, ఏది ఫ్రీ పెట్టలే, ఒక బస్ ఫ్రీ. ఏం పేరు? సాగర్. ఎట్లున్నదన్న కాంగ్రెస్ పాలన? అమ్మా దండం పెట్టాలి, దండం పెట్టాలి. చాలా ఘోరం ఉన్నది. పూల దంద కానించి ప్రతిదీ పిరం. మేము తీసుకోపోయి ఏమమ్మాలి, ఏం బతకాలి, మేము ఏం వచ్చేటట్లా లేదు, రూపాయి వచ్చేటట్లా లేదు. తీసుకోపోయి కూడా అగ్వా అమ్ముకోవాలి, అగ్వా బతకాలి. బతుకు 10 రూపాయలకు చటాకు అడుగుతురు. ఈడేమో 250 రూపాయల కిలో, అక్కడేమో 10 రూపాయలకు చటాకు. అమ్మా ఇల్లు అప్లై చేసినాం అమ్మా, మా భార్య పేరు మీద ఇల్లు అప్లై చేసినాం. ఏమో దేవుని దయ వల్ల ఇస్తే దేవుడు అనుకుంటాం, లేకుంటే